హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇందుకు వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వేకెన్సీకి సంబంధించి ఇక్కడ మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి వేకెన్సీ ఫ్రెండ్స్ ఇక్కడ. అదేవిధంగా మనకి నంబర్ ఆఫ్ టోటల్ వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి 10+2కి సంబంధించి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు ప్రొఫెషనల్ టెస్ట్కి సంబంధించి ఇంగ్లీష్ ఆర్ హిందీకి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. ఏజ్ లిమిట్కి సంబంధించి సో 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఈ పోస్టులకు సంబంధించి. విధంగా ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఇక్కడైతే వర్తించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనకి సో ఈ పోస్టులకు సంబంధించి సాలరీ ఎంత ఉంటుంది అంటే సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఫస్ట్ సాలరీ మనకి 50,200 రూపీస్ వచ్చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనకి సాలరీకి సంబంధించి పర్ మంత్ వచ్చేసి 50,200 రూపీస్ వచ్చేసి సాలరీ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇంక్లూడింగ్ మనకి హెచ్ఆర్ఏ టీఏ కానీ అదేవిధంగా డిఏ కానీ అప్లికేబుల్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది ఒక మంచి అవకాశం అనేసి అయితే చెప్పొచ్చు ఫ్రెండ్స్. మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి సో అఫీషియల్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి. సో దీనికి సంబంధించి బెనిఫిట్స్ వచ్చేసి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ అలవెన్సెస్కి సంబంధించి హౌస్ రెంట్ కానీ అలవెన్స్, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్కి సంబంధించి డైర్నెస్ అలవెన్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అన్ని అప్లికేబుల్ అనేసి అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఒక మంచి అవకాశం అనేసి అయితే చెప్పవచ్చు. కాబట్టి ఏపీ అదేవిధంగా తెలంగాణ అభ్యర్థులకు సంబంధించి మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి సెలక్షన్ మెథడాలజీకి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. స్కీమ్ ఆఫ్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఫర్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అనేసి అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఓఎంఆర్ బేస్డ్ లేదా కంప్యూటర్ బేస్డ్ అబ్జెక్టివ్ టైప్లో మల్టీ చాయిస్ ఎగ్జామినేషన్ వచ్చేసి నిర్వహించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీడియం ఆఫ్ క్వశ్చన్కి సంబంధించి సో ది క్వశ్చన్స్ విల్ బి సెట్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి సో క్వశ్చన్ పేపర్ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది. స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి సో 10+2కి సంబంధించి సో స్టాండర్డ్లో వచ్చేసి మనకి ఎగ్జామ్ వచ్చేసి కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్కి సంబంధించి 200 క్వశ్చన్స్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి మనకి టోటల్ వచ్చేసి 2 hours వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ సబ్జెక్ట్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సబ్జెక్ట్కి సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి అదేవిధంగా జనరల్ అవేర్నెస్కి సంబంధించి సో నెక్స్ట్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంపరేషన్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి 50 క్వశ్చన్స్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్కి సంబంధించి 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 100 క్వశ్చన్స్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. సో ఒక్కో క్వశ్చన్ గాను ఒక్కో మార్క్ వచ్చేసి కేటాయించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది. 0.25 మార్క్ వచ్చేసి ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎగ్జామ్ వచ్చేసి జాగ్రత్తగా అయితే రాయాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి నెగిటివ్ మార్కింగ్ ఉందని కాబట్టి సో 0.25 మార్క్స్ వచ్చేసి మనకి ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి అయితే ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి సో జాగ్రత్తగా వచ్చేసి ప్రిపేర్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రొఫెన్సీ టెస్ట్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ లాంగ్వేజ్ ఆఫ్ స్కిల్ టెస్ట్కి సంబంధించి ఇంగ్లీష్ లేదా హిందీకి సంబంధించి ఇక్కడ సో టైం డ్యూరేషన్ 50 minutes ఇంగ్లీష్కి సంబంధించి, అదేవిధంగా హిందీకి సంబంధించి 65 minutes వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ సో టైం డ్యూరేషన్ ఇన్ మినిట్స్ ఫర్ ద క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్కి సంబంధించి 79 minutes అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మెరిట్ లిస్ట్కి సంబంధించి ఏ విధంగా ఇక్కడైతే ఉంటుందంటే సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి ప్రొఫెన్సీ అండ్ స్టెనోగ్రాఫర్ విల్ ఓన్లీ బీ క్వాలిఫైడ్ నేచర్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. అదేవిధంగా ది ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ ద కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి అభ్యర్థులను ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎగ్జామ్లో ఎవరైతే అభ్యర్థులు మంచిగా పర్ఫామ్ చేస్తారో సో వాళ్ళకి సంబంధించి సో లిస్ట్ అనేసి అయితే తీయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 7th May నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరిగినాయి. లాస్ట్ డేట్కి సంబంధించి 31st May వరకు వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి సో ఎలిజిబుల్ ఉన్నటువంటి అభ్యర్థులు, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు అయితే దరఖాస్తు చేసుకోవడానికి ట్రై అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని వచ్చేసి మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.